హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు టాపిక్ ఏంటో చెప్పేస్తున్నాను. గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకు లాభమా? నష్టమా? అంటే కొద్ది రోజుల తర్వాత మనకు నష్టమా? లాభమా? అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. నేను ఎప్పుడూ చెప్పే విధంగానే గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయమని ప్రతిసారి చెప్తుంటాను కదా! గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకు ఎంత లాభం వచ్చింది అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను. గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఆ అమౌంట్ అనేది మనకు ఎప్పటికైనా సరే అలాగే డబుల్, ట్రిపుల్ గూడా అవుతుందండి. ఎందుకంటే, మనం ఒక్కసారి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అది పెరగడమే తప్ప తగ్గడం అనేది అస్సలు ఉండదు. ఇప్పుడున్న పరిస్థితులలో అయితే గోల్డ్ రేట్ చాలా పెరుగుతుంది గదా! నేను ఒక ఎగ్జాంపుల్ ప్రకారం మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాను. ఎందుకంటే, నేను జాన్వరిలో 2025 జాన్వరిలో గోల్డ్ తీసుకున్నానండి 2 గ్రామ్స్. అలాగే ఇప్పటికి ఆగస్టుకు ఎంతయిందనేది నేను కాలిక్యులేట్ చేసి మీకు చెప్తాను. అంటే మనకెంత బెనిఫిట్ వచ్చిందనేది గూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తా అండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. చూసి నచ్చిందంటే గన సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒక చిన్న కామెంట్ చేయండి. మీకు నచ్చింది మీ ఫ్రెండ్స్‌కు, మీ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే, కొన్ని విషయాలు చాలామందికి తెలియదు గదా! అలా యూజ్ అవుతుంది అనుకుంటే నా వీడియోని షేర్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నేను ఈ కాయిన్ వచ్చేసి 2025 జాన్వరిలో ఫస్ట్‌లో నా బర్త్‌డే ఉంటుంది. అప్పుడు నేను గుర్తుగా ఇలా గోల్డ్ కాయిన్స్ అనేవి తీసుకుంటూ ఉంటానండి. అప్పుడు తీసుకున్నాను. ఆ రోజు రేట్ వచ్చేసి 16,800 ఉందండి. 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ వచ్చేసి. ఇక ఆగస్ట్ నెలలో వచ్చేసి 2 గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్‌కే రూ. 20,688 ఉందండి. ఇంకా జీఎస్టీ అవన్నీ కలిపితే ఇంకా ఎక్కువనే ఉంటుంది. ఇక నేను ఫస్ట్ జాన్వరిలో కొన్నదానికైతే జీఎస్టీ అన్నీ కలిపేసి వేశాను. 8, 8 మంత్స్‌కు వచ్చేసి ఇది 1 గ్రామ్ గోల్డ్ వచ్చేసి నాకు 8 మంత్స్ బిఫోర్ వచ్చేసి ఒక గ్రామ్ వచ్చేసి 8,400 రూపీస్ అయితే పడింది. ఇప్పుడు ఆగస్ట్ నెలలో అయితే గన 1 గ్రామ్ వచ్చేసి 10,344 రూపీస్ పడుతుందండి. ఇక నాకు ఈ 8 మంత్స్‌కే రూ. 1944 సేవ్ అయింది గదా! నాకు ఇంకా ఈ 8 మంత్స్‌కే నాకు 2,000 దాకా ఇంట్రెస్ట్ వచ్చినట్టే కదండీ! మనం బయటికిస్తే అంత ఇంట్రెస్ట్ అయితే రాదు గదా! ఈ 8 మంత్స్‌కి. అది కూడా 16,000 అనేది ఇస్తే గాని ఇంత రూ. 2 వడ్డీ కింద అయినా గూడా మనకింత ఇంట్రెస్ట్ అయితే రాదు గదా! అందుకే మనం ఎప్పుడైనా గానీ ఉన్న అమౌంట్‌ని మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మనకు ఫ్యూచర్‌లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇప్పుడు నేను ఈ గోల్డ్ కాయిన్‌ని ఇచ్చేసి ఏదైనా ఐటెమ్ తీసుకున్నా కూడా నాకు లాభమే ఉంటుందండి. ఎందుకంటే ఈరోజు అంటే ఆగస్ట్‌కొచ్చేసి గోల్డ్ కాయిన్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి 20,000 పైగానే ఉంది కాబట్టి, ఇక నాకు దాంట్లో వీఏ, జీఎస్టీ అవి మొత్తం మనమే పే చేసుకోవచ్చు. దాని ద్వారా అయినా నాకు చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుందండి. 2 గ్రామ్స్‌కైనా కూడా ఇక అప్పుడు నేను తీసుకున్నప్పుడు 16,800 కాబట్టి ఇప్పుడు ఉన్న రేటు 20,688 రూపాయలు కాబట్టి నాకు ఈ అమౌంట్‌లో నుంచి కూడా నాకు 4,000 అనేది సేవ్ అవుతుంది కదండీ! నేను తీసుకున్నప్పుడు 16,800 ఇప్పటికి 20,688 రూపాయలు కాబట్టి నాకు 4,000 అనేది సేవ్ అవుతుంది. అప్పటికి ఇప్పటికి 4,000 అనేది రేట్ పెరిగింది కాబట్టి నాకు ఆ అమౌంట్ సేవ్ అయినట్టే కదా! ఇది ఓన్లీ మనము వస్తువులాగా తీసుకుంటే అంటే ఏదైనా ఒక ఐటెమ్ తీసుకుంటే అంటే ఆర్నమెంట్ లాగా తీసుకుంటే నాకు 4,000 అనేది లాభం వచ్చినట్టే. ఇక అదే అమ్మితే అంటే మన దగ్గర ఉన్న కాయిన్స్ అనుకోండి అది సేల్ చేశామంటే ఇప్పుడు రూ. 20,688 ఉంది ఇప్పుడు గోల్డ్ రేటు. మనం ఒకవేళ ఇస్తే ఆ కాయిన్‌ని వాళ్ళు వీఏ, జీఎస్టీ అనేది మొత్తం మనం అమ్మితే 1% నుంచి 2% అనేది తీసేసి 500 అమౌంట్ అనేది తీసేసుకుంటారు దాంట్లో నుంచి. మనకు మిగతా అమౌంట్ ఇస్తారు. అంటే రూ. 20,188 అయితే మనకిస్తారండి. ఈ గోల్డ్ కాయిన్ మనం సేల్ చేస్తే గాని రూ. 20,188 అయితే ఇస్తారండి కంపల్సరీ. మనం కొన్న రేట్ ఎంత? 16,800. ఆ లెక్క ప్రకారం చూసుకున్నా నాకు 3,000 అనేది బెనిఫిట్ అయితే ఉంటుంది కదా! ఇదే మనం ఈ 16,800ని ఇంట్రెస్ట్‌కిస్తే మనకు రూ. 2 వడ్డీ అయినా గూడా మనకు 2,000 కంటే ఎక్కువ రాదు గదండీ! మనకు గోల్డ్‌లో అయితే మన కాయిన్ మన దగ్గర ఉంటుంది. మనకు బెనిఫిట్ గూడా మనకు ఇలా ఇంట్రెస్ట్‌కిచ్చి మోసపోవడాలు అలాంటివేమీ లేకుండా మన అమౌంట్ అంటే మన కాయిన్ మన దగ్గర ఉంటది. అది గూడా మనం ఒకటేసారి అయితే తీసుకోం కదా! గోల్డ్ కాయిన్‌ని. ఉన్న అమౌంట్‌ని చిన్న చిన్నగా దాచిపెట్టుకొని మెల్లిగా అయితే తీసుకుంటాము. మనం గోల్డ్ కాయిన్ తీసుకుంటే మనం ఈరోజు తీసుకున్నా గూడా ఒక 10 ఇయర్స్ తర్వాత సేల్ చేసినా ఆ రోజు రేట్ ప్రకారమే మనకు 500 దాకా తీసేసి ఇస్తారు. అంటే మనం పెట్టిన అమౌంట్‌కి ఇంట్రెస్ట్ అనేది పడుతూనే ఉంటుంది. అదే మన దగ్గర 10,000, 20,000 ఉంటే ఈజీగా ఇంట్లో ఖర్చులకంటూ వి
యూజ్ చేసి అయిపోతూ ఉంటుంది కదా! అలా కాకుండా ఇలా గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసినా కూడా చాలా మంచిగా లాభం అనేది వస్తుంది. ఇలా ఈ గోల్డ్ కాయిన్‌ని మనం ఒకటేసారి అంటే తీసుకోలేం కదండీ! నేనైతే గోల్డ్ సేవింగ్ ఛాలెంజెస్ లాగా తీసుకుంటాను. లేదు అంటే మన దగ్గర మిగిలిన డబ్బులు ఉంటుంది కదా! అది హుండీలో లాగా వేసుకొని ప్రతిసారి ఇక నా బర్త్‌డే‌కు లేకపోతే మనం ఒక 3, 4 నేనైతే మాక్సిమం 3, 4 ఒక 5 మంత్స్‌కి ఒక్కసారి తీస్తానండి. దాంట్లోంచి తీసి నేను అమౌంట్ అనేది దాంతో ఎంతొస్తే అంత గోల్డ్ అయితే తీసుకుంటాను. ఒకటేసారి అయితే మనం ఇంత అమౌంట్ పెట్టి తీసుకోలేం కదా! ఇలా చిన్న చిన్నగా సేవింగ్ చేస్తూ కూడా ఇలా తీసుకోవచ్చు. మనం కష్టపడినప్పుడు మాత్రమే మనం ఇప్పుడు సేవింగ్స్ అవన్నీ చేసుకోవాలండి. మనం యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడే బాగా కష్టపడతాం కాబట్టి ఆ టైంలో సేవింగ్స్ కూడా కంపల్సరీ చేసుకోవాలి. ఎంత తొందరగా సేవింగ్స్ చేయడం స్టార్ట్ చేస్తామో మనకు ఫ్యూచర్‌లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు ఇప్పుడు యంగ్ ఏజ్‌లో ఉండి కూడా మనకు వచ్చిన అమౌంట్‌ని వేస్ట్ చేసి సేవ్ చేసుకోకుండా ఉన్నామనుకోండి, మీరు 40లో అలాగా మీరు సేవింగ్ చేయాలనుకున్నా ఇక 20 ఇయర్స్‌కి సేవింగ్ చేసుకొని ఏం చేస్తారు చెప్పండి? అదే ఇప్పటి నుంచే యంగ్ ఏజ్‌లో ఉన్నప్పటి నుంచి మీరు సేవింగ్ చేస్తే మీకు ఫ్యూచర్‌లో ఉపయోగపడుతుంది కదా! ఇంతకుముందు అంటే మనకు అవి కొనాలి, ఇవి కొనాలి లేకపోతే గోల్డ్ గురించి కానీ, సేవింగ్స్ అనే దాని గురించి మెయిన్‌గా ఎక్కువగా ఎవరు చెప్పేటోళ్ళు కాదు. ఎవరన్నా ఒకరికి ఇద్దరికి తెలిస్తే అది చెప్తేనే మనకు తెలుస్తుందండి. లేకపోతే తెలీదు కదా! ఇప్పుడైతే అలా కాదు. ఫోన్‌లో గూగుల్‌లో చాలా చూడొచ్చు. చూసి మనకు ఏ దాని గురించైనా ఇన్ఫర్మేషన్ ఫుల్‌గా ఉంటుంది. దాని ద్వారా మనం ఈజీగా అనేది సేవింగ్స్ అనేది చేసుకోవాలి. మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదండి. మీరు ఎంతైనా సంపాదించండి. కానీ దాంట్లో నుంచి సేవింగ్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ సేవింగ్స్ కూడా ఎలా ఉండాలి? మనకు ఫ్యూచర్‌లో ఉపయోగపడేటట్టు ఉండాలండి. ఎక్కువగా బెనిఫిట్స్ వచ్చేటట్టు ఆలోచించి తీసుకోవాలి. ఇలా మీరు చిన్న చిన్న సేవింగ్ చేసుకొని ఇలా గోల్డ్ కాయిన్స్ కొంటే, దీని ద్వారా మీరు ఇప్పుడు తీసుకునేది మీకెప్పుడన్నా అత్యవసరమైనప్పుడు గూడా మీరు ఇలా దీన్ని సేల్ చేసుకోవచ్చండి. తీసుకునేప్పటి నుంచి ఇప్పటికి చాలా అమౌంట్ అనేది మనకు బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను 8 మంత్స్‌కే నాకు ఎంత అమౌంట్ 2000 దాకా సేవ్ అవుతుంది గదా! అంటే అది మనకు ఫ్రీగా వచ్చినట్టే కదండీ! ఆ అమౌంట్ మనకు దగ్గర ఉందనుకోండి. ఇప్పుడు అదే 16,000 ఉంటే ఎన్నో ఖర్చులు కనిపిస్తాయి. అలా కాకుండా ఇలా గోల్డ్ కాయిన్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయకుండా ఎక్కువగా ఖర్చులు పెట్టేవాళ్ళైతే ఇప్పటి నుంచైనా సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయండి కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక గోల్డ్ కాయిన్ తీసుకొని అరే! ఇది ఇప్పుడు తీసుకున్నాము మనకు ఇంత కాస్ట్ పడింది అని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. అలా కాకుండా మీరు 7 ఇయర్స్ బ్యాక్ ఇదే గోల్డ్ కాయిన్ తీసుకొనుంటే ఇప్పుడున్న రేట్‌కి అప్పటికి మీకు ఎంత డిఫరెంట్ అనేది తెలుస్తుంది కదా! అలా బాధపడకుండా ఉండాలంటే మన దగ్గర ఉన్న అమౌంట్ కొంచెం కొంచెమే తీసుకోండి. నా ఛానల్‌లో ఇలా గోల్డ్ సేవింగ్స్‌కు, మనీ సేవింగ్స్ ఇవి చాలా వీడియోస్ ఉన్నాయి. మీరొకసారి చూడండి నచ్చితే ఈ యంగ్ ఏజ్‌లో మనము అంత అమౌంట్‌ను అంటే యూజ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఇక మనకు మళ్ళీ అసలు సేవింగ్స్ అనేది చేసుకోకుండా ఉంటే మనకు ఫ్యూచర్‌లోనే చాలా ఇబ్బందవుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.